ఏం రెసిపీ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు అసలు? పెసరపప్పు బెల్లం హల్వా చేసుకోబోతున్నాం. ప్యాన్ పెట్టుకున్నాక 2 స్పూన్స్ గీ వేసుకున్నాం. డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. సో ఫ్రై చేసుకుందాం. ఓకే. సో ఇవి ఒక బౌల్లో వేసుకుందాం. సో ఇవి మనం బౌల్లో వేసేసుకున్నాం. ఓకే, డన్. సో ప్రవస్తి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఒక 2 స్పూన్స్ గీ వేసుకుందాం. ఉడికించిన పెసరపప్పు, సో ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కోవా వేసుకుందాం. ఓకే. తురిమిన బెల్లం వేసుకుందాం. ఓకే. మనం ఇప్పుడు తురిమిన బెల్లం వేసేసుకున్నాం అశ్విని. ఓకే. దీన్ని ఇలానే కలుపుకుందాం. సో ఇది రెడీ అయిపోయింది. దీనిలో మనం ఇలైచీ పౌడర్ వేసుకుందాం. సో ఇది కలుపుకుందాం. ఓకే. సో ఇంతకు ముందుగా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం అశ్విని. ఓకే, డన్. లుక్స్ వెరీ హెల్దీ టు మీ. అవును. బట్ సమ్టైమ్స్ ఇలా అకేషన్గా మనం తింటే కనుక చాలా బాగుంటాయి ఇటువంటి రెసిపీస్. ఎంత నెయ్యి వేసిందో చూసారు. హల్వాలో ఆ మాత్రం నెయ్యి ఉండాలి. అవును, అంతే కదా మరి. తట్టు పండుగ కాబట్టి ఈరోజు చీట్ డే. సో ఇది రెడీ అయిపోయింది అశ్విని. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.